తెలివైన రైతు మరియు దొంగలించిన విత్తనాలు. ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గల వ్యక్తి. తన పొలంలో చెమటోడ్చి పనిచేసి మంచి పంటను పండించేవాడు. అతని పొలం గ్రామంలోని అందరికీ ఆదర్శంగా ఉండేది. కానీ కొన్ని రోజులుగా అతను తన పొలంలో విత్తనాలు చల్లిన తరువాత రాత్రి ఎవరో వాటిని దొంగలించి పోతున్నారు. రాఘవ మొదట చాలా కోప్పడ్డాడు. కానీ వెంటనే ప్రశాంతంగా ఆలోచించాడు. అతను దొంగను పట్టుకోవాలనుకోలేదు. బదులుగా పొలంలో ఒక చిన్న నోటీసును పెట్టాడు. నా విత్తనాలు ఎవరో దొంగలిస్తున్నారు. మీకు నిజంగా అవసరమైతే నన్ను అడిగితే నేను ఆనందంగా ఇస్తాను. కానీ దొంగలిస్తే మీ పొలంలో మీరు భయంతో ఆ విత్తనాలను పండించలేరు అని ఆ నోటీసుని పెట్టాడు. దొంగ సోమయ్య అనే పేద రైతు. అతని వద్ద సరిపడా విత్తనాలు లేకపోవడంతో దొంగలించుకోవడం తప్పలేదు. కానీ రైతు పెట్టిన నోటీసును చూసి అతని మనసులో ఎక్కడో తడబాటు వచ్చింది. తన తప్పు తెలుసుకొని రాఘవ దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పాడు. రాఘవ అతనిని నిందించలేదు. మళ్ళీ కోపం కూడా చూపించలేదు. బదులుగా అతని అవసరాన్ని అర్థం చేసుకొని కొంత విత్తనాలను ఉచితంగా ఇచ్చాడు. అంతేకాకుండా సోమయ్యకు వ్యవసాయ పద్ధతుల గురించి నేర్పించి స్వయంగా సంతోషంగా జీవించడానికి సహాయం చేశాడు. ఆ రోజుకి ముందు సోమయ్య ఒక దొంగ. ఆ రోజుకి తర్వాత సోమయ్య గొప్ప కృషి చేసే రైతుగా మారాడు. నీతి: నిజాయితీ, క్షమాభావం, దయ మనుషులను మార్చగలవు.